కొంచెం మందొద్దురా, బొత్తిగా విగ్రహం మందుకప్పు కొడుతుంది. తమ చేతి చమురుతో తమ విగ్రహాన్ని తమరే ప్రతిష్ఠిస్తున్నారు. అసలు ఇంత బరువైన ఆశను ప్రజలు భరిస్తారా అని నాకు సందేహం అండి. చచ్చా, ఇంటి కుక్కని ప్రేమించదరా పాముకోళ్ళు. నా ప్రతిభ మీకు తెలియదు. సెంటర్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించినాడు. ఎన్ని పూలదండలు, ఎన్ని అభినందనలు. మిస్టర్ కొకో, మీ విగ్రహాలు పూలదండలు కూడా ఒకసారి. మా స్మగ్లింగ్ సంగతి ఏమిటి? సరుకులు పంపిస్తామని లక్షలు తీసుకున్నా, ఇంతవరకు పంపలేదు. ఎప్పుడు పంపిస్తా? డియర్ ఫ్రెండ్స్, మీకోసం ఈ పథకం ఏర్పాటు చేశానయ్యా. హంపి నుంచి అద్భుతమైన శిల్పిని తెప్పించి విగ్రహం చెక్కిస్తున్నాను. ఈ విగ్రహం పూర్తిగానే నగరం 4 రోడ్ల కూడల్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాను. ప్రత్యేకంగా ఎస్పీ సర్వాణి గారి చేతే ఆవిష్కరింపజేస్తాను. ఒక పక్క ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుండగా మరో పక్క సురక్షితంగా మీ సరుకు మీ చోటికి చేరుతుంది. మీకు లాభం, నాకు ప్రతిష్ట. పొంగ, ఎస్పీ శర్వాణి నీ విగ్రహ ప్రతిష్టాపనకు రాదయ్యా. నీ సమాధి రిబ్బన్ కటింగ్కి వస్తుంది. అబ్బా సవాలు, నీ నోటి వెంట అపశకున మాటలు తప్ప మరో రావు కదా. వాట్ అబౌట్ మై గూడ్స్? మీ అందరి సరుకులు ఒకే లారీలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మా గోడౌన్ నుంచి బయలుదేరుతున్నాయి. ఇక మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమిటయ్యా పార్ట్నరు, పొట్టపగలే రవాణా అంటావు? నీకేమైనా మర్చిపోయిందా? హలో, ఎస్పీ గారు ఉన్నారా? ఎస్పీ శర్వాణి స్పీకింగ్. చూడండి ఎస్పీ గారు, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి బాంబే చెక్ పోస్ట్ మీదుగా లారీ నంబర్ AGK 1144లో లక్షల విలువ చేసే దొంగ సరుకు రవాణా కాబోతోంది. అలాగా? ఇంతకి మీరెవరు? మీ శ్రేయోభిలాషిని. అదేమిటి, శత్రువుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నావు? ఆహా, అర్థమైంది. పగలు 12 గంటలు అని చెప్పి అర్ధరాత్రి పంపిస్తావు అన్నమాట. కాదు, పగల 3 గంటలు. ఎందుకో జీవపట్టినట్టు ఉంది. అప్పుడే గుండెకెక్కినట్టు ఉంది. చూసి మేళమాడగా ఏ మంత్రమేస్తావు, ఏ మాయ చేస్తావయ్యో. తినబోతూ రుచులేలా